పాప ఏం చేస్తుంది? ఏగా పని చేస్తుంది? క్యాషియర్. ఏం చదువుతుందా పాప? ఇద్దరిని వీటికి చదివించావు. బాబు ఏం చదువుకున్నావు? వాళ్ళే బాబే. మీ బాబు చెప్పాడా నువ్వే చెప్పేసావా? చదువు అబద్ధాన్ని ఎవరు చెప్పారు నీకు? అంటే ఎలా మోటివేట్ చేయలే నువ్వు వాడిని మార్చలేకపోయావు. నువ్వు కూర్చొని చెప్పలేదా? ఏం చెప్పారు? ఎక్కువ చెప్తే నీ అభిప్రాయం ఏంటి? ఎందుకు చదువుకోలేకపోతున్నారు? ఏంటి వాడు ఉద్దేశం? మంచిగా అడిగినప్పుడు ఏం చేస్తాడు? సమాధానం చెప్పడా? పాప బాగా చదువుకుంటే నీ అనుభవం ఏంటి? ఫస్ట్ టైము అన్న క్యాంటీన్ ప్రోగ్రామ్ చేస్తాను. అక్కడ చేశాను. ₹5 లోకల్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాకు చాలా యూజ్ఫుల్గా వస్తుంది. టైమింగ్ కుదరదు. ఇక్కడ బయటకు వెళ్ళి చేయాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. మాకు వచ్చే 500-600కి మేము ఎవరు పెట్టి భోజనం చేసి ఛార్జీలు కావాలి కానీ కన్నా క్యాంటీన్ వల్ల మాకు 5 వస్తుందంటే భోజనం వస్తుంది, టిఫిన్ వస్తుంది, కొంత అమౌంట్ ఇది సేవ్ ఒకటి వస్తుంది. ఇంట్లో పిల్లలు ఏం పని చేస్తారు? ఏం చేస్తారు? డబ్బులు వస్తుంది. వాళ్ళు కూడా పిల్లలు లేదు సార్. అంటే పెళ్ళి ఎప్పుడైంది? అంటే పిల్లలు వద్దనుకున్నావేంటి? లేదు సార్. నువ్వేంటా? పంచాయతీలో వాటర్ అంటే టెక్నికల్గా ఫిట్టరా ఏంటి? ఫిట్టర్. అవును. అంటే డైలీ కళాకారులు నా ఇంటి పడుతున్నాను. మోటార్ ల్యాండ్ చేసుకుని ట్యాంకులు తెచ్చుకుని డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను మొత్తం అమరావతికి. అమరావతి మెయిన్ ఏదో వాటర్ స్కీమ్ ఉందా? ఉంది సార్. అక్కడి నుంచే ట్యాప్ నుంచి గేట్లో నుంచి పంపింగ్ చేసి సంపులు పెట్టేసుకుని సంపు నుంచి ట్యాంకులు తెచ్చుకుంటాం. వాళ్ళు మనం పిహెచ్ లెవెల్ చూసేసుకొని చేర్చుకొని అక్కడి నుంచి ట్యాంకులు తెచ్చుకొని ముందు తెచ్చుకుంటాం. ఎంతమంది పిల్లలు? ఇద్దరు ముగ్గురు? ముగ్గురు సార్. ముగ్గురు. ఏం చేస్తారు? అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఇవాళ పాప ఏంటో 500కి 430. తర్వాత గుడ్లు పాఠశాలను చదువుతున్నారు. ఓకే. గుడ్లు పాఠశాలలో ముగ్గురు అక్కడే చదువుతున్నారు సార్. తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది సార్. ఏంటి అభిప్రాయం ఏంటి? సార్ మేము తెల్లారగట్ట 3:30 డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం 2:30. ఆ టైంలో కంపల్సరీగా ట్యాంకీ నిండినప్పుడు ట్యాంకీల దగ్గరే ఉండాలి. ఇప్పుడు మాకు ఈ సెంటర్లో అన్నా క్యాన్వస్ చేయడం వల్ల ట్యాంకీల దగ్గర నుండి ఇంటికి వెళ్ళడం లేకుండా 7-8 క్యాంటీన్ ఓపెన్ చేస్తాను కాబట్టి ₹5 టిఫిన్ చేస్తాను. ఈ అమౌంట్ నేను గుడ్లు జాయిన్ చేసుకోవడానికి అయితే ఇంటికి వెళ్ళి భోజనం చేసిన వచ్చేసరికి 10 మధ్యాహ్నం టైంలో భోజనం కూడా నాకు ఇచ్చే పంచాయతీ చేస్తారు. ఇంకా చాలా తెలుసు అందులో ఫుడ్ మంచి ఫుడ్ కడతారు మన ఇంట్లో. ఇప్పుడు మీరు పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? సార్ మొదటి అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా ఉంది సార్. సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ కాలేజీకి గురుకులాల్లో జాయిన్ చేస్తున్నాను. అంటే చదివించుకొని సార్ ప్రైవేట్గా చదివించుకోవాలన్నా కూడా డిగ్రీ కాలేజీ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ గవర్నమెంట్ కాలేజీ ఉంటే జాయిన్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయింటాను. అంటే ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ కాలేజా వొకేషనల్ కోర్సెసా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటే సిఈసి సార్. సిఈసి సిఈసి అయిపోయిన తర్వాత సామాన్య దీపం చదువుతున్నాను.
ట్యాంకీకి ఏదన్నా ఉమ్. మొదలు వాళ్ళ సర్వీస్లో ఉమ్. అచ్చా. సిఈసి అంటే దగ్గర గురించి చదువుకోవాలంటే ఈ కాలేజీలో సిఈసి ఉంది సార్. ఉమ్. అంటే దూరం వెళ్ళాలంటే నారాయణ సార్ ఇంగ్లీష్ అప్పుడు సార్ దగ్గరలో రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంటర్మీడియట్ స్కూల్లో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజీలో కానీ కోర్సెస్ మారిస్తే బెటర్ అని అభిప్రాయం. చాలా మంది చదువుకొని మా పాప బైపీసీ చదవాలనుకుంటున్నాను. గురువు పాఠశాల బైపీసీ చదవాలనుకుంటున్నాను. బైపీసీ అంటే సత్యనపల్లిలో ఉంది. ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఆడపిల్లలు పంపించాలంటే ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి గురువు పాఠశాలను చదివించాను. గురు పాఠశాల ఒక గవర్నమెంట్ విధానంగా పిల్లలు ఇదివరకు అంటే ఇప్పుడు మిషనరీ అంతా బాగా చెప్పారు. బాగుంది పిల్లల కోసమే సార్. నెక్స్ట్ 20 అయిపోగానే పాపకి కొద్దిగా చదివించుకుంటే కొద్దిగా బాగుంటుంది. డిగ్రీ కాలేజ్ లేదు సార్. రోజులో చుట్టుపక్కల మండలం మొత్తం వైపు అందరూ కూడా ఈ గురువు పాఠశాల దగ్గర 8 మంది పిల్లలు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా? ఇక్కడ లేదు. బయటికి వెళ్ళి చదివించాలంటే సంవత్సరానికి చదివించాలని నాకు అదే నువ్వేం చేస్తావమ్మా? ఎంతమంది ఏం చేస్తారమ్మా? అమ్మాయి పెళ్లి చేశారు. ఫస్ట్ అమ్మాయి పాస్ అయినాక అమ్మాయి చేశారు. అమ్మాయి చేశారు. నలుగురికి చేసేసారు. అమ్మాయిని ఎవరికి దగ్గర ఇచ్చాను. అమ్మాయి గుడ్లు కొత్తపేట అమ్మాయి ఎక్కడమ్మా? కొత్తపేట ఆయన ఏం చేస్తారు? అల్లుడు అందులో చర్చి కూడా చర్చి దగ్గర పేరు అమ్మాయి బ్యూటీ పార్క్ చేస్తారు. ఇంకొక అమ్మాయి చదువుకుందని ఇంట్లోనే ఉంటుంది. చదువుకుంటాను. చదువుకుందని ఇంట్లోనే ఉంటుంది. పెళ్ళిళ్ళు అయ్యింది. ఏ చదువుకున్నది అమ్మాయి? అమ్మాయి డిగ్రీ ఇంట్లో చదివిన డిగ్రీ ఫెయిల్ అయిందండి. సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఉద్యోగం కోసం ట్రై చేయలేదా? ఏంటి కారణం ఏంటి? కాలేదు ఏదో తీసుకు చూడమా అంటున్నారు. అయితే ఏడే ఉంటున్నాం ఒకళ్ళు ఎక్కడే ఉంటున్నాం ఈ ఊర్లోనే. ఆయన భర్త ఏం చేస్తాడు? అబ్బాయి లారీ కట్టుకుంటాడు. లారీ కడతాడు. లారీ కడతాడు. నాలుగో అమ్మాయి బీ ఫార్మసీ అది చేసింది. బీఫామ్ అంటే ఖాళీగానే ఉంటుంది. ముందు కంపెనీలోకి వెళ్తా ఉంటుంది. పార్ట్ టైం పెడుతుందా? మందుల కంపెనీకి మందుల కంపెనీకి కానీ మందుల షాప్లో కానీ పని చేస్తుందా? 15,000 వేస్తున్నారు. ఎంతమ్మా? 15,000 ఇస్తున్నారు. 15,000 ఇస్తాడు. అల్లుడు ఏం చేస్తాడు? అబ్బాయి కూడా అదే చదువు అదే చేశాడు. అదే చదువు అబ్బాయి. అతను ఎక్కడ పని చేస్తాడు? ఆ అబ్బాయి కూడా ఇద్దరు వస్తాడు. వైజాగ్ ఒకే మందు షాప్లో పని చేస్తారా? ఒకే కంపెనీ. అతనికి ఎంత ఇస్తారు? అబ్బాయికి 40,000 ఇస్తారు. 40,000 40,000 ఇస్తారు. కంప్యూటర్లో నేను చూసి చెప్తా ఉంటాను. అచ్చా. అబ్బాయి చెప్తాంటే నేను మనకి సేపర్ పోస్ట్ అండి ఇక్కడ. ఇక్కడ సూపర్. నాకు టీచర్ వచ్చింది. ఈ అన్న క్యాంటీన్ అమ్మాయిల కాడికి పోయినప్పుడు అన్న క్యాంటీన్లో తిన్నాం. అమ్మాయిలు నీకు ఎంత ఇస్తారమ్మా స్వీపర్గా? 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. ఇంకొక 4,000 పెన్షన్ 4,000 వస్తుంది. కలిసి వచ్చింది. ఈ డబ్బులు ఆదా చేసి ఏం చేస్తావు నువ్వు? పిల్లలు వస్తారు కదా. నలుగురు వచ్చినప్పుడు నలుగురికి ఇద్దరు పిల్లలు నల్లగరి పిల్లలకి ఎంతమంది ఇద్దరు పిల్లలు? పడతాయి. ఎంతమంది మొత్తం పిల్లలు?